తెలంగాణ ప్రజానికానికి మనకు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వము మహాలక్ష్మి పథకము తులం బంగారం అని మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అప్డేటు. కానీ ఇప్పటి వరకు దాదాపు 16 నెలలు అవుతున్నా కానీ మరి తులం బంగారం ఇచ్చలేదు. బంగారం రేటేమో ఆకాశాన్ని నడుస్తూ ఉంది. ఇటు 2500 మహాలక్ష్మి పథకం ఇచ్చలేదు. దీని గురించి మొన్న ఒకసారి మీడియా ముంగట మాట్లాడినటువంటి మందకృష్ణ మాదిక్ గారు, అలాగే వికలాంగుల పింఛని, దివ్యాంగుల పింఛని, వృద్ధుల పింఛని, 2500 మహాలక్ష్మి పథకము వీటి గురించి మాట్లాడడం జరిగింది. దాని గురించే మన తెలంగాణ సాయన్న ఆట పాట మాట ఈ ఛానల్లో ఈరోజు మన సాయన్నతో డిస్కషన్ చేద్దాం. ఏం జరుగుతుంది, వీళ్ళు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? 1,00,000 చిల్లర పైచిలికైంది. కనీసం తులం బంగారం ఇచ్చిన పెళ్లిలైనలకు ఆడబిడ్డలను పెళ్లి చేసే ఖర్చన్న తప్పుతుందని ఎంతోమంది తల్లిదండ్రులు కోరుకుంటారు. మరి ప్రభుత్వం ఆ దిశగా పోతుందా, లేకపోతే ఉన్న మాటను ఎగగొట్టి ప్రజలకు ఎగనామం పెట్టి ఈ పంచాయతీ ఎలక్షన్లు జరుపుకొని తర్వాత మాకేం తెలియదని చేతులు దులుపుకునే విధంగా ఉందా? అది ఏంది అన్నది సాయన్న మనసులో మాట తెలుసుకుందాం. అన్న నమస్కారం, వెల్కమ్ టు తెలంగాణ సాయన్న ఆట పాట మాట. అందరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరు, ఎందుకంటే నిజాలు చెప్తారు, పచ్చి నిజాలు చెప్తారు సాయన్న. చూడరు మీరు ఒకసారి. మీకు కూడా నమస్కారం అన్న, స్టూడియోకి ఆహ్వానించినందుకు. ఇప్పుడు మనకి 2500 మహాలక్ష్మి పథకము బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ ప్రభుత్వం నిజంగా ఇవ్వబోతా ఉందా? దీని మీద నీ అభిప్రాయం? ఇస్తుంది, ఇవ్వబోతుంది. ఎప్పుడు 2 సంవత్సరాలు నిన్న తర్వాతనా? లేలే, 2 సంవత్సరాలు నిండు కాదు, ఇప్పుడు బతుకమ్మ పండుగకు కానుకగా ఇవ్వబోతుంది. ఆడబిడ్డలు చాలా సంతోషంగా ఆ తులం బంగారం పెట్టుకొని బతుకమ్మ పట్టుకొని పోతారు. తులం బంగారము పెళ్లిలకు కానీ ఇచ్చుడు, బతుకమ్మ పండుగ కాదు ఇచ్చుడు. బతుకమ్మ పండుగకు కానుకగా చాలు చేస్తాము, కానుగా చాలు చేస్తారు. బాగా పోయిన బతుకమ్మ పండుగకు సీరియలు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వము తులం బంగారం చాలు చేస్తా అంటే నమ్మమంటావా ముచ్చట? ఎస్, నమ్మాల్సిందే. ఎందుకు ఎగ్గొట్టినాము మేము? ఏమైనా ఎగ్గొట్టి ఇయ్యలేక పోవడానికి? పోయిన సంవత్సరం యాద్ చేసుకోసారి బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చిర్రా? చీరలు ఇస్తే వాళ్ళకు మామూలు చీరలు ఇస్తే బాగుండదని మంచి ఆలోచనతో మంచి చీరలు తయారు చేయించి ఆడబిడ్డలకు ఏదైతే కావన్నో దానిపైన మా ప్రభుత్వము, ప్రజాపాలన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రజాపాలన మంత్రంగా 100 రూపాయల చీరే, 50 రూపాయల చీరే, 60 రూపాయల చీరే ఇస్తే ఆడబిడ్డలకు చాలా బాధ కలుగుతుంది. అందుకనే మా ప్రభుత్వం ఏం చేసినా పకడ్బందీగా పనిచేస్తుంది. బతుకమ్మ పండుగకు కానుకగా తులం బంగారంతో ప్రారంభం చేయబోతున్నాం మేము. మీకు మైకులు ఉంటే నోళ్ళు రాగాయి, అది అంతేగాని ఆగి. నేను చెప్తా, ఇప్పుడు ప్రజలారా 5 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వమేమో ఎసోంటి చీరలు, ఇప్పుడు నాణ్యతమైనయా నాణ్యత లేనియా చీరలు అయితే ఇచ్చిరనుకో, కనీసము దొడ్డిగా ఏమంటా ఉన్నారంటే తెలంగాణ మహిళలు ఏమంటా ఉన్నారు, కేసీఆర్ చీరలు ఇస్తే ఒకరోజు కట్టుకొని కనీసం మన తెలంగాణ యాస భాషలో మాట్లాడుకుంటే పందుల కాన్నో చేనులకు బెదులు పెట్టుకుందని కదా పనిచేసింది. కానీ ఈ రేవంత్ రెడ్డి అది కూడా ఎగ్గొట్టిండేంద్రా ఆయన పోయిన బతుకమ్మ పండుగకు మనలు అందరు గత్తర పెట్టిరు. అందుకే రేవంత్ రెడ్డి తర్వాత ఏమన్నాడు, చీరలు కాదు మహిళలకు వాళ్ళ ఇష్టానుసారం కొద్దీ అందరు ఎవరైతే ఇప్పుడు అకౌంట్లు ఉన్నాయి కదా, అకౌంట్లలో 1000-1200 రూపాయల మీద డబ్బులు వేస్తాం నగదు, వాళ్ళకి నచ్చిన చీరలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు ఇచ్చిన కానుకగా కొనుక్కోవచ్చు అని అదొక మాట అన్నాడు. ఇటు పైసలు వస్తాయా చీరలు వస్తాయా, పైసలు వస్తాయా చీరలు వస్తాయా, అయిపోయా బతుకమ్మ పండుగ ఒడిచిపోయా. బతుకమ్మ పండుగ తెల్లారేమన్నాడంటే ఇద్దామనుకున్నాం కానీ మా ప్రణాళిక సిద్ధం కాలేదు అని కథం అయిపోయా. ప్రణాళిక సిద్ధం కాలేదు. నువ్వేమన్నావు, నీ నోటి ద్వారానే ఆ చీరలు కట్టుకొని ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రభుత్వం కట్టుకున్న చీరలు కట్టుకొని తెల్లారా మర్నాడు పందులకో శేనికన్నో అన్నడే కట్టుకున్నాను. మా ప్రభుత్వం ఇచ్చేది అట్లుండదు, లేదు. అందుకనే మరి మేము అట్లా ఇవ్వచ్చు, అట్లానే 4 చీరలు కాదు 10 చీరలు ఇవ్వచ్చు. అట్లా 10 కిరాల చీరలు మాకు అద్దని చెప్పేసి ఆడబిడ్డలకు సంతోషంగా పనిచేసేటి ఏదైతే కావాలో దానికోసం మేము ఆలోచన ఇస్తాం. ఆలోచనతో పిల్లలు గట్టిగా ఉంటేనే బిల్డింగ్ మంచిగా ఉంటుందా? మేము అట్లా ఎగ్గొట్టే వాళ్ళం కాదు. రైట్. ఇప్పుడు నీ ముంగటున్న ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. అయితే ఆకలి అవుతుంది అంటే గరమన్నమే పెట్టాల్సిన అవసరం లేదు, ఆఖరికి సలిబో పెట్టినా సరే అది కేసీఆర్ పెట్టిండు అని తెలంగాణ మహిళల అభిప్రాయం. నా అభిప్రాయం కదా. అది సలిబువ్వ పెడితే వీడిని పెట్టమన్నామా? మేమేమన్నా సలిబువ్వ
మాకేం దిక్కు లేకుంటున్నామా, ఎందుకని మేము వరక తింటున్నామా అనే పబ్లిక్ కూడా ఉన్నారా? నీకు తెలియదు పూర్తిగా. మరి అందులో కొంతమంది అట్లుంటే సగం చారణ మందం కంటే బారణ మందం ఇట్లున్నారు. అందుకనే మేము ఏది చేసినా మంచిగా చేస్తాం. అది ఉండరు. ఇక ప్రజలారా ఒకసారి చూడు. ఇగో మీరు చెప్పినటువంటి ముచ్చట మహిళలకు నెలకు 2,500 సంవత్సరానికి ఏడాదికి వేసుకుంటే 30,000 రూపాయల అక్షరాల. మరి ఈ లెక్కి 16 నెలలు అవుతుంది. దాదాపు 40,000 రూపాయల వరకు ప్రతి మహిళకు బాగున్నది ప్రభుత్వం. ఏమంటావు దాని గురించి నువ్వు ఇప్పుడు? ఎస్, దాన్ని మేము ప్రణాళిక సిద్ధమవుతుంది, ఇంకా ప్రణాళిక సిద్ధం. మరి కొంతమంది అంటూ ఉన్నారు మళ్ళా మనకి ఏదైతే 2029 ఎలక్షన్ల వరకు మీరు ఇలాగే అంటే జరుపుతూ ఉంటారు. 2020 కదా మళ్ళీ వచ్చే ఎలక్షన్లు 27 అదే ఇక నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ల దాకా వీళ్ళు జరుపుతూనే ఉంటారు. మహాలక్ష్మి పథకం ఇయ్యరు, వృద్ధాప్య పింఛన్ ఇయ్యరు, వికలాంగుల పింఛన్ ఇయ్యరు. ఒకసారి ప్రభుత్వం ఎప్పుడు అప్డేట్ ఇచ్చింది దాని గురించి సాయన్న ఏం చెప్తున్నా మీరు ఇన్నూరు ఒకసారి. ఎందుకయ్యా మేము ఒప్పుకునే ఇచ్చేస్తున్నాం. నువ్వు ఒప్పుకునే కాదు, ఇక్కడ చూడు నెలకు 2,500 ఒప్పుకున్నాం, ఇస్తాం కదా. ఎప్పుడు ఇస్తాం ఉండిగా. ఇక్కడ చూడిగో తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భారీ ఆర్థిక లాభాన్ని అందించబోతోంది. మొన్నిచ్చినటువంటి అప్డేట్ ఇది. మహిళలకు ఆర్థిక సలభత్వాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన మహాలక్ష్మి పథకం కింద అర్హత కలిగిన ప్రతి మహిళకు 2,500 అందించే ఏటా 30,000 నగదు నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. ఏడాదికి 30,000 రూపాయలు యాడున్నది మరి. ఇంకా ఈడ ఎవరెవరు అర్హుల గురించి కూడా ఇల్లు ప్రస్తావించిరయ్యా. అంటే చూడు అన్నం పెట్టినోనికి 60 సాకులు చెప్పచ్చు. ఇక్కడ చూడు అర్హులు. ఇగో ఈ పథకానికి కొన్ని నిష్ఠ అర్హత ప్రమాణాలు ఉన్నాయి. వయసు 55 సంవత్సరాల లోపు అయి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, ప్రభుత్వం పింఛను పొందకుండా ఉండాలి, వృద్ధాప్య వితంతు దివ్యాంగం మొదలైనటువంటి ఏవి పొందద్దు, కుటుంబ ఆదాయం తక్కువ ఉండాలి, తెలంగాణ రాష్ట్రం నివాసులై ఉండాలి. ఏం చెప్తాం మనము? అది కనీసం కారంబువ పెట్టినోడట, పప్పుచారు మన వడియాలు పూరీలు బిల్లప్పలు అవి ఇవి చేసి అండి పెడతా కానీ ఆమాసాలు లేని రోజు రాపో బిడ్డ అని చెప్పిందట. అట్లా ఏం లేదా, మరి కారంతో పెడితే బాధపడతారని పెట్టేది మంచిగా పెట్టాలి. పెట్టకపోతే పెట్టకపో ఇప్పుడు ఏమంటారు పబ్లిక్, పెట్టనమ్మా పెట్టపాయ కానీ పెట్టిన జర మంచిగా పెడితే ఏం పోతుండే అంటారు. మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం పెట్టాల్సింది ఏంటో జర లేట్ అయినా లేటెస్ట్గా మంచిది పబ్లిక్ ఏది కావాలన్నా అది ఇస్తాం. మేము అట్లా అల్లాటప్పగా మాట ఇచ్చి తప్పెట్టడం కాము, ఆలోచన చేసుకొని కొంచెం చాలా ఇస్తున్నాం. ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కిపోతున్నారు, ఫ్రీ బస్సు నా ముచ్చట వినాలే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు. ఇక్కడ మీ ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్లో ఉన్న పెద్ద నాయకుడు గల్లీ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ దాకా మీకు మైకిస్తే నోరుతోడు ఒర్రుడేనా? అరే పరతము దానికి ఉండాలి కదా, మెల్లగా తాత్పరంతంగా మాట్లాడాలి. ఉన్న నిజం మాట్లాడితే మీరు ఒర్రుడు అంటారు భయ, మీరు అర్థం కాక మీకు ఉన్న నిజం మాట్లాడితే ఒర్రుడు అంటారు. ఇది అమెరికా చెప్పకపోతేనేమో ఏం మాట్లాడలే అంటారు, మాట్లాడితేనేమో ఒర్రుడుగా అంటారు. ఇది ఎట్లానా ఇది? అంతేనా? అంతే కదా. మరి ఇప్పుడు మేము ఉచిత బస్సు పెట్టినాము, ఫ్రీ కరెంటు, రైతు భరోసా, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇంకా చాలా. ఇవన్నీ మేము చెప్పినవన్నీ చేసుకుంటూ పోతామయ్యా. బతుకమ్మ పండుగ అని ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని ఆ చీరల గురించి కానీ బతుకమ్మ కానుక అట్లా ఈ 2,500ది చాలా చేస్తాం మేము. మహాలక్ష్మి పథకం ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరు గూడు లేని వాళ్లకు ప్రతి ఒక్కరు గుడిసెలో ఉండకూడదు, పక్కా ఇల్లు ఇచ్చి అందులోపల ఉంచేటట్టు మేము చేస్తామయ్యా. మేము ఉన్నోళ్ళకి ఇయ్యము, ఇండ్లు లేనులకే ఇస్తాం ఒరిజినల్గా. ఏదో అల్లటపా ప్రభుత్వం కాదు, మరి ప్రజాపాలన ప్రభుత్వం. అది ఏ పాట ఆ పాట ఈ పాట మనోడా మందోడా అనేది కాదు. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్లకు ఇల్లు కావాల్సింది ఇయ్యబోతుంది ప్రభుత్వం, ఇస్తుంది. అది వంట చూడు, నోరున్నోందే ఊరంతా అన్నట్టు వీళ్ళకే నోరు ఉంటుంది, వీళ్ళే మాట్లాడతారు. మరి మనం ఎందుకు ఈ పెట్టుకునేందుకు మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వాలి? నాకు కూడా ఛాన్స్ ఇస్తే నువ్వు గాయ ఎత్తుకొని నువ్వే 10 నిమిషాలు మాట్లాడాక నేనేం మాట్లాడాలా? అంటే మాట ఇప్పుడు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఒక్కటి నేను ఏం అడిగినా మహాలక్ష్మి పథకం గురించి అడిగిన, రైతు భరోసా గురించి అడగలే, ఇందిరమ్మ ఇళ్ళ గురించి అన్నావు.
హఠాత్తుగా ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టిరు, మళ్ళీ ఎందుకు ఆపేసిరు? ఆవిడికి ₹1,00,000 చెక్కులు అందజేయాలి కదా ఇప్పటికి. బీస్మిట్ బిల్ ఇస్తున్నాము, యాడిచ్చినావు? బిల్ ఇస్తున్నాము. ఏడా ఒక అరే ఫోటో, నువ్వు ఒక చూడవా? ఫోటో చూపెట్టు. చూపిస్తా ఆపింది చూపెట్టమంటావా? ఆపిందంటే ఆపింది ఎందుకు నిలిపివేసిర్రు అనే విధానం కూడా వీడియోలలో మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడిండు సీఎం రేవంత్ అది ఎందుకోసం నిలిపింది, అది ఏమన్నా ప్రాబ్లం మరి ఎట్లయింది ఏం కథ, అది మా దృష్టికి వస్తే మాత్రం కంపల్సరీగా వాళ్ళకి చేయాల్సింది. ఎలాంటి ఎవరికి కూడా రూపాయి ఆపే మాటనే లేదు. పక్కాగా ఇల్లు ఇవ్వాల్సిందే. ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇయ్యం, మేము ఇండ్లు లేని వాళ్ళకే ఇస్తాం. మనోడని కాదు. సరే, మాట తప్పని వీళ్ళు ఏంది మానవత్వం ఉన్నటువంటి మనుషులు. ఇగో ఈ పథకం ప్రారంభం ఎప్పటి నుండి దీనికి నువ్వు ఒక సమాధానం చెప్తావంటే మాట తప్పని మహానుభావులు అన్నట్టు. మీరు విశ్వనీయ సమాచారం మేరకు జూలై ఇది జరుగు కనబడుతుంది కదా, ఇది ఏది? ఇది చదువు ఒకసారి. జూలై 2025లో సాలిగ గాడికి ఇది ఏంది? ఇది ఏ నెల? ఇదా ఇప్పుడు 2 రోజులే, అంత 2-3 రోజులే, ఆగస్టు 2-3 రోజులు ఏంది? జూలైలో నీకు ఏదన్నా కనీసము అదేంది డప్ అయినా మన సప్పుడు కావాలి కదా. మహాలక్ష్మి పథకం గురించి కనీసం ప్రెస్ మీట్లనన్నా దేన్నన్నా ఏనన్నా మాట్లాడినట్టు ఉండాలి కదా. అంటే ప్రెస్ మీట్ మాట్లాడి ఇవ్వకుండా సరేనా? అది కాదయా మా ప్రభుత్వము, చేతల ప్రభుత్వము. మాటలు ఎవరైనా మాట్లాడతారు, పని చేసిన వాళ్ళు మొగోళ్ళు చేయబోతున్నాం కదా. అవునే, మీరు చేసిన పనులు ఏ రకంగా ఉన్నాయంటే 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది సంపూర్ణంగా ఉండదు. మహాలక్ష్మి పథకం ఏదైతే చాలా మందికి చేసినాం. అరే ఉండు కదా, 14 రకాల పింఛన్లు ఉన్నాయి, వాటి గురించి ఒక్క మాట కూడా ఎత్తారు. మరి ఈ ఏదైతే పంట నష్ట పరిహారం రైతులకు దాని గురించి మాట్లాడు. ఎక్కి 2 సంవత్సరాలు అవుతుంది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే రైతు బీమాకు అప్లై చేసుకోరు. ఇప్పుడు ఇన్ని రోజుల కోలే ఎందుకు ఆప్ చేసిర్రు? కొత్తగా పట్టలైనలకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ రైతు బీమా అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు మీ ప్రభుత్వం. ఇచ్చిన ఇప్పుడు ఇచ్చేది ఏంది ఎవరి కోసం అంటే కొత్తగా పట్టాలు చేసుకున్న వాళ్ళకు. ఇన్ని రోజులకు ఎందుకు ఇవ్వలే అంటున్నా నేను. ఇచ్చినాము, అప్లై చేసుకునే ఛాన్సే లేదు. అది అప్లై చేసుకోవడానికి సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు ఉంటుంది. దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఖచ్చితంగా రైతు బీమాది కావచ్చు, రైతు భరోసాది కావచ్చు, దానికి ఒక టైం పెడతాం. యాజ్ ఇట్ ఈజ్ ఇస్తాం. ఏ రైతు కూడా నష్టపోకూడదు. మేము ముంచాము. ఎక్కిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 వర్షాకాలాలు వచ్చినాయా రాలేవా? వచ్చినాయి. వర్షాకాలం అంటే జూన్ మాసంలోనే రైతు భరోసాకు కానీ రైతు బీమాకు కానీ పంట నష్ట పరిహారం కానీ ఇంకా దేనికైనా అప్లై చేసుకుని ఉంటుంది. మరి పోయిన వర్షాకాలం మీరు ఎందుకు ఇవ్వలేరు? ఒకటి, ఈ వర్షాకాలం దాకా సంవత్సరం నుంచి ఏం చేసిర్రు? మరి మొన్న ఎండాకాలంలో వానకాలంలో వానలు కొట్టి లక్షల ఎకరాలు పంట నష్ట పరిహారం జరిగింది. ₹1 వాళ్ళకి వేసిరా? కొంతమందికి ఇచ్చినాం. కొంతమంది యాడ ఏ జిల్లాలో తీసుకున్న చూపిస్తా. ఈడ మాట్లాడు కాదు. ఢిల్లీలో ఇచ్చినవా? ఢిల్లీలో తెలంగాణలో ఇస్తాం. ఢిల్లీలో ఎందుకు ఇస్తాం? ఏమో మరి ఢిల్లీలో ఇచ్చే టైం, తెలంగాణలో ఇచ్చే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఢిల్లీలో ఇచ్చే టైం వస్తుంది. ఢిల్లీలో కూడా ఇయ్యబోతున్నాం, ఇస్తాం. ఢిల్లీలో కాదే, మీ రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు మీకు రాబోయే రోజుల్లో ఏదైతే మన పక్కనే ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏ రకంగా అయితే అయ్యిందో మీరు ఇదే విధంగా చేసుకుంటూ పోతే తెలంగాణలో కూడా మీకు అదేంది మన తెలంగాణ క్రికెట్ టీం తయారవుతుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నాము, ఇప్పటికే అందియబోతున్నాం. ఇంకా కూడా లేట్ అవుతుంది. ఏం చెప్తారు? లాభం అట. ఇది ఎంత లాభం? ఇచ్చింది లేదు, మనవడు లేదు. వాడు అన్నట్టు బువ్వ తినకపోతే కూర తినకపోతే కూర రుచి చెప్పరా బాప అంటే ఎడికెళ్ళి చెప్తాడు. ఇక ఇది ఎట్లున్నదంటే 2500 ఇస్తే ఏడాదికి మొత్తం ₹30,000 అవుతాయి. మరి ఇస్తేనే కదా లెక్క చెప్పాలి. ముందే లెక్క ఎందుకు ఇది ఇచ్చుడు? మరి ఇక దీని గురించి ఈ విధంగా ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంటే ప్రభుత్వం అన్నప్పుడు అవకతవకలు జరుగుతూ ఉంటాయి, ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కానీ మరీ సంవత్సరాల కొద్దీ ఆలస్యం జరగద్దు. కానీ ఫ్రీ బస్సు గురించి నేను ఒక మాట మాట్లాడదలుచుకున్నా. వృద్ధులకు చాలామంది నేను మొన్న ఒక వీడియో పెడితే దాని కింద ఇదే మహాలక్ష్మి పథకం గురించి ఒక వీడియో పెడితే దాని కింద అలాగే నాకు ఒక వాట్సాప్లో ఒక ఫోటో వచ్చింది. చాలా బాధాకరమైన విషయం. ఒక రైతు దాదాపు 60 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుడు, ఇది సీరియస్ ముచ్చటన్న, బస్సులో వెనకాల ఎక్కిపోతూ ఉన్నాడు. బస్సులో జాగలేక వెనుక ఎక్కిపోతూ ఉన్నాడు. మళ్ళా బస్సు రావాలంటే ఇంకెంత టైం పడుతుందని. దానికి మనకి ఏమని కామెంట్లు వచ్చినాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మహిళలకు కూడా ఫ్రీ బస్సు తీసేసి వృద్ధులకు, మహిళలు కానీ అలు పురుషులు కానీ ఎవరన్నా కానీ వృద్ధులు అంటే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఫ్రీ బస్సు పెడితే బాగుంటుంది. ఇది వాస్తవమా కాదా? దానిపైన మేము ఆలోచన చేస్తున్నాము. ఎవరికి కూడా
నష్టం జరగద్దు. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఇప్పుడు మన మొగోళ్ళు వృద్ధులు కానీ పిల్లగాళ్ళు కానీ ఎవరన్నా కానీ బస్సులలో ఎక్కిపోయేంత వీలుందా? లేదు. ఎందుకంటే వాళ్ళే ఏ బస్ దగ్గర చూసినా వాస్తవానికి మా ప్రభుత్వం నిజంగానే ఏదైనా ఒప్పుకుంటుంది. వాళ్ళే ముందు ప్యాక్ అవుతుండ్రు. ఇక మొగలకు కొన్ని సందర్భాలు జస్ట్ వాళ్ళు మనలే కదనయా, కండక్టర్కే జాగలేక బస్సును ఆపుకొని యానన్న 2-3 మొగలు ఉంటే వాళ్ళకి టికెట్లు కొట్టే వాళ్ళు కూడా మనలే. మన తల్లి, మన తల్లి, మన చెల్లెళ్ళు, మన బిడ్డలే. మన తల్లి, మన చెల్లి, మన అక్క, మన ఆడబిడ్డ, మనకు అన్ని ఉన్నాయి. అది ఇక అదే ఆడబిడ్డలు అదే మహిళలు చెప్పినట్టు నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. రోజుల తరబడి బస్సులలో తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు పని లేకుండా. మరి ఇంతకుముందు ఫ్రీ బస్సు పెట్టకముందు నీకు ఏ బస్సు అన్న అంత రద్దీగా కనబడుతున్నా పండుగ వేళ తప్పితే కనిపించాలి. ఇప్పుడు ఎందుకంటే దేవుని గుళ్ళ కాడికి చుట్టాలు ఏది చెప్పకి టైం పాస్కు తిరిగేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది మా ఇంటోలే కావచ్చు, మీ ఇంటోలే కావచ్చు. టైం పాస్ కింద తిరుగుతారు వాళ్ళకి. అరే వట్టిగానే కామారెడ్డికి ఏదో మన నిజామాబాద్కు పోయో హైదరాబాద్ పోయి పట్నం పోయి పేలాలు దిద్దామన్నట్టు ఏదో శాస్త్రం చూడు ఆ రకంగా తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. పని ఉంటేనే పోతారు, ఎంతో కొంత. పని లేకుంటే అది ఎవరు ఓరు. సరే ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము దీని మీద ఫ్రీ బస్సు ముందే కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి నెలకు 4 నుంచి 5 వేల కోట్లు ఖర్చు అవుతూ ఉన్నది. అదే 4-5 వేల కోట్లు ఈ మహిళలకు కనుక ఇస్తే ఆ 2,500 రూపాయలు సంవత్సరానికి 30,000 రూపాయలు కనుక ఇస్తే పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ అంటే వెనుకబడిన కుటుంబాలకు వాళ్ళకు ఇంత ఏదో చేయుత సహాయం చేసినట్టు అవుతుంది. ప్రభుత్వం ఆలోచన చేసి ఇటు మహాలక్ష్మి పథకము, వృద్ధాప్య పింఛని, రైతుల గురించి ఎంతోమంది ఇల్లు లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే నేను ఒప్పుకుంటా గూడు లేని వాళ్ళకు గూడిస్తామంటుంది, గూడును ఇవ్వాలి. కానీ దాన్ని నిలిపేసిరు. తొందరగా మళ్ళీ రీస్టార్ట్ చేసి ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అవి తొందరగా మళ్ళీ పికప్ అయి పనులు నడవాలని కోరుకుంటూ సాయిలకు కూడా మన స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు మనోళ్ళ మందోళ్ళ అనేది ఎంతో దొరకవాడు చెప్పు. ఖచ్చితంగా నీ కోరిక మేరకు మా ప్రభుత్వం దృష్టికి ఛానల్ ద్వారా తీసుకెళ్తాము. ప్రతి ఒక్కరికి కూడా గూడు లేని వాళ్ళకు ఖచ్చితంగా గూడు కట్టిస్తుంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆ ఇంటి లోపల వాళ్ళ నుంచి సంతోషంగా ఉండేటట్టే దూరం కూడా కట్టిరు. కానీ దాని గురించి కట్టిస్తాము. కట్టించి కొబ్బరికాయ కొట్టి మీరే సత్యనారాయణ పూజ కూడా ఎయ్యుర్రి. ఇల్లుకి ఓపెనింగ్ పోయి మీరే మందు మటని బిర్యానీ కూడా తిన్నురా ఇంటి దగ్గర. ఏమి ప్రాబ్లం లేదు. ఇల్లు అయితే కట్టి ఖచ్చితంగా. అందరికీ జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ.